రెండవ ప్రపంచ యుద్ధంలో అణుబాంబు తయారు చేయటానికి దానికి కావలసిన ప్లాన్ మొత్తం ఉన్నటువంటి రాబర్ట్ హైమర్ అనే ఒక శాస్త్రవేత్త జర్మనీ నుంచి పారిపోయాడు. ఎందుకంటే ఇది హిట్లర్ లాంటి కర్కోటకుడి చేతిలో ఉండకూడదు, అది ఉంటే దాన్ని వల్ల ప్రపంచం నాశనం చేసేస్తాడు అని ఒక గట్టిగా నమ్మటం వల్ల అతను అమెరికా పారిపోయి వచ్చాడు. ఇతని పరిస్థితి ఎలా ఉందంటే పెనం మీద వెళ్ళి పొయ్యిలో పడ్డట్టుగా ఉంది. అక్కడ జర్మనీ నియంత్రణ చూసి పారిపోయి వస్తే ఇక్కడ అమెరికా వాడు కూడా ఆ అణ్వాయుధాన్ని చేసుకొని పాపం చేతులెత్తేసిన జపాన్ మీద వేసేటప్పటికి పాపం ఇతనికి ఎంత బాధ వేసిందంటే రాబర్ట్ హైమర్, నేను చేసిన ఆయుధం చేసిన తప్పు ఇన్ని లక్షల మంది ప్రాణాలు తీసుకుందా అని చాలా కుమిలిపోయాడు. రాజకీయ నాయకులు కుమ్మలేదు కానీ శాస్త్రవేత్త